కెమెరా స్టార్ట్. మొత్తానికి అయితే వీడియో సెట్ అయిపోయింది, మస్తు వచ్చింది. అసలు మామూలు రాలే వీడియో రావటం కంటే ముందు ఈ సెట్టింగ్ అంతా మస్తు కొట్టింది. చాలా అంటే చాలా బాగుందని ఆశిస్తున్నాం. చెప్పు ఎంఐ బంది నాకు తెలియదు కానీ బాగుంది. కానీ చాలా మంది రీల్స్లో ఈ మట్టి చాలా చూసాను, నేను రీల్స్లో చూసిన, యూట్యూబర్స్ దగ్గర చూసాను. కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫ్రేమ్ అనేది చాలా బాగుంది, కలర్ చేంజింగ్ బాగుంది. కాకపోతే ఒక క్లిక్ తీస్తా చూడు దీని నుంచి వెళ్ళి, ఆ క్లిక్ కూడా దీనికి యాడ్ చేస్తాం మేము. తీసుకుంటాను మళ్ళీ మన దగ్గర ఉన్నా కానీ ఒకవేళ మనం దవక్కన దేనికో దానికి ఖర్చు పెడతాము అన్న చేస్తాను. మా వీడియో ఇప్పుడు వరకు మీరైతే చూస్తున్నారు కదా, మేమైతే ఇది కొత్తదైతే తీసుకున్నాం స్టాండ్. ఈ స్టాండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా మంది అయితే ఇప్పుడైతే కామెంట్స్ ఎక్కువ పెడుతున్నారు మాకు. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ అందరికి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా వీడియో ఏమంటారు ఇప్పుడు 700 దాటింది. 1000 కావాలన్నారు. ఆ 1000 కావాలని మీరందరూ దేవుణ్ణి అయితే కోరుకోండి. మాకు మనం కూడా కోరుకోవాలి. కాకపోతే మన ఫ్రెండ్స్ కదా మనకి హెల్ప్ చేస్తారని నేను చెప్తున్నాను. మీరైతే హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మా వీడియో ఎక్కడ సెట్ చేయకోకుండా పూర్తిగా చూడండి, మీకు తెలిసింది నేనేం చేసేది. ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటన్నది కూడా నేనైతే చెప్తాను. బావా ఏంటో తెలుసా? అది నీకు తెలీదా? అది నేనే ఆర్డర్ పెట్టాను. చెప్తా, నీకు కూడా సర్ప్రైజ్ గా ఉండాలి, అందుకే నేను చెప్పలే ఇన్ని రోజులు. అది తెచ్చి కూడా మొన్న నేను మమ్మీ హాస్పిటల్లో ఉందని చెప్పాను కదా, అప్పుడే వచ్చింది నాకు. అప్పటి నుండి కూడా మా బావకు తెలియకోకుండా దాన్ని అయితే సీక్రెట్ గా దాచిపెట్టేశాను. మా బావకు కూడా ఈ రోజే నేను చూపిస్తాను, అదేంటో కూడా చూపిస్తాను. మా బావకు కూడా తెలియదు, కానీ అది ఎందుకు తెచ్చానో కూడా మీకు చెప్తాను. దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో అందుకే ఇది తీసుకొచ్చాను. అది చూపిస్తాను ఇప్పుడు మీకు. వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంది చెప్తాగు. రాత్రంతా ఏంటనుకుంటున్నా? అదేంది ఇది? నిన్న పిల్లగాడు సర్ప్రైజ్ అండి, ఇదేనా? ఇది చూద్దాం. అసలు పండుగ అయితే ఇది ఎప్పుడు మమ్మీ తీ మమ్మీ ఇది ఏందో తీ మమ్మీ అని ఒకటే కోవాల పండుగ అయితే. ఇది చూద్దాం. ఇది ఓపెన్ చేస్తావా? చేయనా? నేనే ఓపెన్ చేయి. సరే చేద్దాం. మా బావ నా ఓన్ డబ్బులు పెట్టి నేను తీసుకున్నాను కదా, మా బావ కూడా తెలియదు సర్ప్రైజ్ చేద్దామని నేను అనుకున్నాను. ఓపెన్ చేయను, ఎందుకంటే మా బావతోనే ఓపెన్ చేపిస్తా. ఎందుకంటే మా బావకి ఇదంటే చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటాను కానీ అస్సలు కుదరట్లేదు. ఈ రోజైతే దీన్ని మా బావ చేతుల మీదే ఏంటో నువ్వే చూడు, నీకు తెలిసి చెప్తే కూడా సర్ప్రైజ్ ఏముంటది కదా, అట్లా థ్రిల్లింగ్ ఏముంటది అట్లా నీకు చెప్పడం వల్ల. మామూలు అప్డేషన్ కాదు, ఒకసారి పట్టుకో. బావా అసలు నువ్వు ఖుషి అయిపోతావు తెలుసా. ఊకే మా బావ అయితే ఊకే డబ్బులు తీసుకుంటావు, నువ్వు ఆ డబ్బులు పెట్టి ఏం చేస్తావు, అసలు డబ్బులన్నీ కాజేస్తావు అని ఒకటే గొడవ పెట్టుకుంటా ఉంటాడు. మీకు వీడియోలో చాలా సార్లు కూడా చెప్పా. అవును బావా, మనం వీడియోస్ తీస్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా మనకి, అందుకే ఇది తీసుకున్నా. కానీ మా బావ తెలియదు అసలు నేను ఈ కంపెనీ ఎలా ఉంటుందో ఏందో మరి మా బావ చెప్పాలి ఇప్పుడు. పోయినసారి ఒక అన్నయ్య మాకు స్టిక్ పంపించిందిలే, కానీ అది కొంచెం మాకు అంటే ఇట్లా లేదు పట్టుకునేది, అది కూడా. ఇదైతే స్టాండ్ ఉంది, మేము మళ్ళీ చెక్ చేసుకొని వీడియో చేసుకోవచ్చు అని నేనైతే ఇది తీసుకున్నాను.
అసలు ఇది ఎన్ని చోట్ల నేను మీషోలో ఎంతగానో వెతికినో మీషో దొరకకపోతే మళ్ళీ ఆ యాప్ పేరు ఏదో ఉంది మొన్న ఈ మధ్యన డౌన్లోడ్ చేసిన బావా ఆ యాప్ అదేం చేసిన అల్లగపోయి దీన్ని పేరు చెప్పి ఎతికి 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 దీన్ని సంపాదించిన మళ్ళీ అడ్రస్ పెట్టడానికి వచ్చి ఆయన వచ్చింది కదా తీసుకొని ఏరే భాషలో మాట్లాడుతుండు అస్సలు అర్థం కావట్లే నాకైతే. ఇది 7 feet రాడ్ రూతా ఇది అసలు ఎట్లా ఉంది పరిస్థితి చూద్దాం. 7 feet ఉండాలి ఇది. రైట్ ఓకే వావ్ భలే రైట్. ఓ ప్యాన్ తగులుతుంది. ఏం కాదు ఈజీగా మనం వేసింది ప్యాన్ ఎత్తామని. వామ్మో నాకంటే ఎత్తే ఉంది ఇది. అవును నిజమే. నేను 5.6 ఉన్నా హైట్, ఇది నాకంటే ఎత్తుంది. 7 అడుగులు 6, 7 ఉంటుంది. ఇది తక్కువ. యాక్చువల్లీ ఇది 7 feet రాడు కదా, మర్చిపోయినా. 7 feet రాడు ఇది నిజమే. 7 feet క్వాలిటీ. చూద్దాం దీంట్లో ఇంకా ఏమేమి ఉంది కథ కార్యక్రమం చూపిస్తా. చూద్దాం ఉన్నది బాగా ఋతు ఏదైనా చేస్తే వండర్ఫుల్ గా ఉంటది తెలుసా. అంటే ఇప్పుడు క్వాలిటీ లేదా? గుండె హట్టు చేసినావు. క్వాలిటీ ఉందిలే. దీనికి అసలు ఇవి వచ్చినాయి కదా స్టాండ్స్. వా సూపర్ మచ్చే లైటింగ్ స్టాండ్ గా రెయిన్ఫుల్ లైటింగ్ బాగుంది. చూద్దాం. మొన్న నేను ఇదైతే మన ఫాదర్స్ డే జరిగింది కదా, ఆ రోజు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ సెల్లులో మీషోలో ఎతికితే దొరకలేదు. అందుకే ఇక ఏరేలాగా ప్లాన్ చేశాను. ఇప్పుడైతే ఇక కొత్త ఇదైతే మొత్తానికైతే దీనికి దగ్గర దీనికైతే ఒక అడాప్టర్ ఇచ్చిండు. ఫోన్కి ఛార్జింగ్ వచ్చేది. ఇది ఛార్జింగ్ వచ్చి ఫోన్ ఛార్జ్ ఉంటుందిగా, ఈ అడాప్టర్ దానికి గుచ్చేసి దాని ప్లగ్లో పెట్టి ఇచ్చేస్తే ఇది లైటింగ్ వచ్చింది. చూద్దాం దీని పరిస్థితి ఎట్లుంటుందో. దీన్ని కూడా వాతావరణం ఇంకో లైటింగ్ ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చేసిండు. చూద్దాం దా. అంత బాగుంది. నెట్ ఫిట్టింగ్ చేయాలి అర్థం కావట్లేగా. ఇది కింద ఇట్లా దీని కట్టింది. ఇదే ఇక్కడ అమ్మాయి. మేమైతే చాలా రోజుల నుంచి చెప్పాలంటే ఈ వీడియోస్ చేయటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే స్టాండ్ పోయినసారి ఒక అన్నయ్య ఇచ్చిందిలే కానీ అది కూడా హ్యాండ్స్తో పట్టుకోవటమే కుదరట్లేదు వీడియోస్ తీద్దామంటే. ఇప్పుడు ఇది అనుకో నేను చెక్ చేసి ఏ వంట చేసినా కానీ లేకపోతే కిచెన్లో ఎక్కువ వర్క్ చేస్తాను కదా, ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చు అని నేనైతే ఇది తీసుకున్నాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లోకి పనికి వచ్చింది, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా మనం ఇది తీసుకొని వెళ్ళొచ్చు ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు అన్న ఆలోచనతోనైతే నేను తీసుకున్నా. మా బావ అయితే చాలా రోజుల నుంచి టూర్కి వెళ్దాము అంటుండు, వర్షాలు వచ్చేసినాయి. ఇక ఎప్పుడు దేశపోతాడో నేను ఎప్పుడు చూడాలో మరి. కానీ మా బావ చేతలే కానీ కొద్దిగా టైం పట్టిద్ది. అసలు సర్ప్రైజ్ ఏమంటారు, మనకి చెప్పను కూడా చెప్పడు, ఏం జరిగిద్ది అన్నది కూడా మనకి చెప్పుకోకుండా తీసుకెళ్తాడు. అట్లానే టీవీ కూడా మాకు మొన్న అట్లానే తీసుకుండు, తెలియకోకుండా టీవీ తీసుకుండు. అవునులే నిజమే. కానీ మా బావ తెలియదు, ఇప్పుడు చూస్తా. ఇది ఎట్లా ఫోన్ ఇది ఎట్లా వచ్చేసి దీన్ని ఎట్లా పెట్టేస్తే ఇది ఖరాబ్ అయింది కాబట్టి ఫస్ట్ ఈ హోల్ తీసేసి దీనికి ఎట్లా పెట్టి ఇది ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి దీన్ని టైట్ వేసుకోవాలి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. టైట్ వేసుకుంటే ఇది దీని లోపలికి వెళ్ళి టైట్ అయిపోద్ది. ఇది అర్థమైందా? అర్థమైంది. అది ఎవరికైనా తెలియకపోతే ఒకవేళ ఎవరైనా ఇలాంటివి కొంటే మట్టికి ఆగం చేసుకోకండి. మెటీరియల్ జాగ్రత్తగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టెక్నాలజీ అంటారు చూసినా గట్లా
ఈ ఒకటి ఇది కూడా తీసుకోవాలి బావా, మైక్ది కూడా తీసుకోవాలనుకుంటున్నా. మైక్ మస్తు కాస్ట్ ఉంటాయి కదా ఇవి. కాస్ట్ ఉంటాయిలే కానీ తీసుకోవాలి, వీడియోస్కి వాయిస్ క్లియర్గా రావటానికి ఇది మైక్ ఉంటే మంచిగా వస్తాయి. నిజమే కానీ మస్తు కాస్ట్ అయితే తిరుగుతుంది. కాస్ట్ అయితే చేస్తా, ఏదో ఒకటి చేసి చేసి తీసుకుంటా. కానీ అది తీసుకునేటానికి కొంచెం టైం పట్టిద్ది. అన్నీ ఒక్కసారి రావాలంటే రాదు కదా, తెలుసు కదా ఆడవాళ్ళు ఎక్కడెక్కడ దాచే అవన్నీ అన్నీ పోగు చేసుకొని ఎంత అయినాయో చూసుకొని రూపాయి బిల్ల, 2 రూపాయల బిల్ల, 20 రూపీస్ కాయిన్స్. పైన క్యాప్ ఉంటుంది అబ్బా, ఇట్లా క్యాప్ దీనిపైన వచ్చేసింది క్యాప్. ఇది ఈ క్యాప్ మొత్తం ఇలా దీన్ని ఇప్పేసుకోవాలి. క్యాప్ తీసి పక్కన పెట్టుకొని దీనికి ఇది పెట్టుకోవాలన్నమాట. చెప్తా ఉండే ఎట్లా ఇది ఉందా, దీనికి ఇది ఇలా ఫిట్ చేసుకోవాలి. అట్లా తిప్పేసేయాలా? దీని రౌండ్ తిప్పుకుంటే వచ్చేసి ఇది. ఇదేది ఫిట్టింగ్ అయిపోయిందబ్బా లైట్. ఇది అంటే ఇది ఫోన్ పెట్టుకోవటానికే, ఇది ఫోన్ పెట్టుకోవడానికి. కాకపోతే దీన్ని ఎలా చేస్తారనేది ఇంతవరకు కూడా తెలియట్లేదు. ఆ కాగితం వేడంలో చూస్తే దీన్ని అర్థమైపోద్ది. ఇది అవును, వెళ్ళలేదా స్లిప్ దీంట్లో రాలేదా బావా? రాలే. ఇంకా ఎట్లానే ఇదో ఇక్కడ చూడు, ఇలానే ఇది కిందికి రావాలి, ఇది పైకి రావాలి. ఏది ఇంకో దాని మీద ఉంది చూడు. ఇప్పుడు నువ్వు పెట్టింది అది కరెక్టే లే బా. మొత్తానికైతే మా బావ అయితే చెక్ చేసింది. ఇప్పుడు దీనికి ఏసయ్యా కొత్తగా కడుతున్నా, ఏం కావద్దా ఇలా. ఇది చూపి. ఓ సూపర్ వచ్చింది అసలు. వావ్, ఇట్లా లైట్ రావటం వల్ల అంత వండర్ఫుల్గా అనిపిస్తుంది అసలు. ఏదో సాధించినంత అనిపించింది. వాము, దీనికే ఇట్లా అంటున్నారా అనుకోవచ్చు, మాకు ఇదే గొప్ప. వస్తుందిగా కలర్ చేంజ్. ఇది తగ్గించేది హాఫ్ ప్లస్ ఫుల్ డార్క్నెస్ అనమాట. ఇది చేంజ్ కలర్ మైనస్ ప్లస్ కలర్ చేంజ్. నీవు దీని వంటగా కాసుకుంటిదా. ఆపేసి దీని మీద ఒకసారి మిషన్దా ఆపు. ఓకే, మీరు అదంతా చెక్ చేసుకోండి, ఎలా పెట్టారు ఏంటి అన్నది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదైతే నేనైతే ఎతికి దీన్ని అయితే తీసుకున్నాను. ఇది తీసుకున్నప్పుడు కూడా ఇది నాకైతే ఎంత పడ్డదంటే 1500 దాకా పడ్డది. ఇది నేను ఈ స్టాండ్ తీసుకోవటానికి. కానీ 1500 నువ్వు బయటికి వెళ్ళట్లేదు కదా, నువ్వు ఎట్లా కొన్నావు అని మీకు డౌట్ రావచ్చు. నేను ఏ సామాన్ తీసుకున్నా కానీ డబ్బులు అయితే కంపల్సరీ దాచుకుంటాను. ప్రతి విషయంలో మీకు చెప్తూనే ఉంటాను. మొన్న అది ఫాదర్స్ డే కూడా జరిగిన రోజు కూడా మీరు చూసే ఉంటారు. నేను నా కాడున్న చిల్లర పైసలు అవి మంచిగా ఒక మూట కట్టుకొని నాకు కావాలన్నప్పుడు అది తీసుకొని దాంట్లో ఎంత కౌంట్ చేసుకొని మరి నేను ఆ రోజైతే ఫంక్షన్ లాగా చేశాను. చిన్న ఫంక్షన్ లాగా అయితే చేశాను. అట్లనే నాకు ఎప్పుడైనా డబ్బులు ఉంటే ఆ డబ్బులు నేను కాజేయకోకుండా డబ్బులు దాచిపెట్టుకుంటాను. నేను దాచిన ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక వస్తువు అంటాను కానీ వేస్ట్ గా అయితే అస్సలు ఖర్చు పెట్ట.
దాంట్లో ఇంకొకటి చెప్పాలంటే నేను అన్ని ఇంట్లోకే కొంటాను కానీ నేను బయట వాటికైతే అస్సలు యూజ్ చేయను. ఇంట్లో నాకు ఏమైనా వంటకు సంబంధించిన లేకపోయినా నాకు ఏదైనా పిల్లలకైనా కానీ కాకపోతే మా బావ ఏదైనా చేయటానికైనా ముందు ఆలోచించి నేను చేస్తాను. కానీ నా ఓన్గా నేను అంటే ఒక చైన్ కొనుక్కోవటము లేకపోతే చెవుదిద్దులు కొనుక్కోవటము గాజులు కొనుక్కోవటం అట్లా చేస్తారు కదా, నేనైతే అట్లా అస్సలు చేయను. నాకు ఏమి లేవో ఇంట్లో అవన్నీ చూసుకొని అయితే నేను కొనుక్కుంటాను. మీరు ప్రతి వీడియో చూస్తూనే ఉంటారు. మొన్న ఈ మధ్యన కూడా నేనేం చేశానంటే బిర్యానీ గిన్నెలు కూడా తీసుకున్నాను, అవి కూడా వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారు. నాకు ఇక డబ్బులు ఎంత ఉన్నా ఇప్పుడు నాకు అంటే ఒక 400 అయినాయి అనుకో, ఈ వస్తువు దేనికి ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఎమ్మటే ఆ వస్తువు చాలా బాగుంది. నేను ప్రతి విషయంలో ఏ వీడియో తీసినా కానీ చాలా సార్లు బావే వచ్చి తీస్తాడు. ఇప్పుడైతే నేను సొంతంగా వీడియో చెక్ చేసుకొని నేను తీసుకోవచ్చు అన్న ఆలోచనతోనైతే తీసుకొచ్చాను. ఎప్పుడైనా కిచెన్ లో పని చేసినా అంటే పిల్లల కాడుండి నేను ఏదైనా పని చేస్తున్నా కానీ నేను పడ్డ బాధలు ఏంటి తెలుసా, నేను ఫ్రంట్ వీడియో తీయాలంటే ఏమంటారు ఒక సట్టి అది సపోర్ట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత నేను ఊడవటం అట్లా చేసింది అనుకో, బయట ఏమన్నా సపోర్ట్ ఉందా అని చెక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను మళ్ళీ ఎదురంగా ఉండి ఇట్లా పట్టుకొని చేతితో పట్టుకొని తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చేసే వీడియో చేస్తుంటే ఇట్లా చాలా నాకు ఈ చెయ్యి నొప్పి లేగటం ఇట్లా చాంచేపు పట్టుకోవటం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది. వీడియో తీసినప్పుడు కూడా స్ట్రైట్ గా రాకోకుండా ఇట్లా వంకరగా వస్తుంది. చాలా నేను వీడియో స్టార్ట్ చేసిన కానుండి నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అందుకే చాలా రోజుల నుంచి ఆలోచించి ఎప్పుడైనా మేము ఫంక్షన్లు ఇలాంటివి చేసుకున్నాం అనుకో, అక్కడ వీడియో కూడా తీయాలంటే ఒకళ్ళు మిస్ అయ్యి తీస్తే మా బాగా తీయాలి, లేకపోతే నేను తీయాలి. అట్లా మిస్ కావటం అవుతుంది. ఫ్యామిలీ లేకపోకుండా మిస్ కావటం అవుతుంది. అట్లా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. నిన్న కూడా బర్త్డే జరిగింది, మా ఆడబిడ్డది బర్త్డే జరిగింది. కానీ ఆ వీడియో తీయటానికి నేను తీస్తుంటే బాగా తీస్తే నేను ఉండట్లా. కానీ ఎక్కువ శాతం మా బాగా వీడియో తీయటమే జరిగింది నిన్ననైతే. అట్లా అట్లా ఎందుకు ఇబ్బంది పడాలి, అదే మనకి ఇట్లా ఉండటం వల్ల మనకి ఇబ్బంది అనిపించదు కదా. అందుకే నేను ఆలోచించి బావకు కూడా తెలియదు అసలు. నేను ఒకవేళ ఏదైనా పెట్టిందనుకో గింత కూడా బావకు తెలియదు, అసలు గింత తెలియదు. ఎందుకంటే నేను సొంతంగా వీడియో చేసి అట్లా పెట్టి చూపిస్తే నాకు హ్యాపీనెస్ ఎక్కువ అనిపించింది. మళ్ళీ మీషోలోని మీకు ఎక్కువ శాతం తెలుసు, మీషోలో నేను ప్రతి ఒక్కటి కొంటనే ఉంటాను. కాదు చెప్తాను, నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే దాని పేరు రావట్లేదు అయితే ఎప్పుడైతే దాని పేరు ఏంది ఇప్పుడు నువ్వు చెప్పి అదైతే నాకు పలకటం రావట్లేదు. మీ అందరికి చూడండి, నేనేమో మీతో మాట్లాడతాను, మీరు నా వాయిస్ వింటూ మీరు అదంతా చెక్ చేసుకోండి, ఎలా పెట్టారు ఏంటి అన్నది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మీరు ప్రతి వీడియో చూస్తూనే ఉంటారు. మొన్న ఈ మధ్యన కూడా నేనేం చేశానంటే బిర్యానీ గిన్నెలు కూడా తీసుకున్నాను, అవి కూడా వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారు. నాకు ఇక డబ్బులు ఎంత ఉన్నా ఇప్పుడు నాకు అంటే ఒక 400 అయినాయి అనుకో, ఈ వస్తువు దేనికి ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఎమ్మటే ఆ వస్తువు తీసుకుంటాను. మళ్ళీ మన దగ్గర ఉన్నా కానీ ఒకవేళ మనం దబక్కన దేనికో దానికి ఖర్చు పెడతాము అన్న ఆలోచనతోనైతే నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. మా బావ